నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు హైదరాబాద్ మెట్రోపై కేంద్ర మంత్రులతో ఫలించిన రేవంత్ చర్చలు రుణ సేకరణకు కన్సల్టెంట్ ను నియమించాలని ఉమ్మడి నిర్ణయం ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ లెఫ్ట్ ర్యాలీ జీవించే హక్కును హరించే నిబంధనలు మార్చాలని కేంద్రానికి నేతల డిమాండ్ ఏపీలో 34,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అమరావతిలో హోటళ్లు కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ ముందడుగు సిఐ నాగరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న దర్యాప్తు అధికారులు కొలీజియం ద్వారా జడ్జిల ఎంపిక విధానం న్యాయ సమీక్షకు అతీతమన్న సుప్రీంకోర్టు సమాచార హక్కు చట్టం కిందకు రాదని వెల్లడి ఇరాన్ ముడి చమురు ఉత్పత్తి అమ్మకాలపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా 60 రోజులు లావాదేవీల నిర్వహణకు అనుమతి అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందాలనుకునే వారికి భారీ షాక్ దరఖాస్తు ఫీజును 75% పెంచేందుకు సిద్ధమైన ప్రతిపాదనలు హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం విస్తరణపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. నిన్న రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘంగా చర్చించిన సీఎం ఇవాళ వాళ్ళిద్దరితో కలిసి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో మొదటి దశ వాల్యుయేషన్, స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో రెండవ దశ విస్తరణ, నిర్మాణ వ్యయం, అవసరమైన రుణ సేకరణ అంశాల్ని అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ను నియమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్గా ఎస్బీఐ సిఏపిఎస్ను ఎంపిక చేశారు. మెట్రో మొదటి దశ వాల్యుయేషన్, రెండో దశ విస్తరణ, ఇతర అంశాలపై ఎస్బీఐ సిఏపిఎస్ సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు. కన్సల్టెంట్ అధ్యయన సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రో రైల్ పేరుతో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 30,000 కోట్లు విలువైన మెట్రో రైల్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్నుపడిందన్న ఆయన ఆయా ఆస్తులను కుటుంబ సభ్యులు, అనుచరులకు అప్పజెప్పే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఎల్ఎన్టీ అధికారులను బ్లాక్మెయిల్ చేసి తెలంగాణ నుంచి తరిమేశారని వ్యాఖ్యానించారు. 14,000 కోట్లు ఎల్ఎన్టీ అప్పును రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో విస్తరణను బీజేపీ ఎందుకు ఆమోదించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. లకడికాపూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. ఆ ఎల్ఎన్టీ అనే కంపెనీ మెట్రో కట్టింది. ఆ ఎల్ఎన్టీ కంపెనీ సిఎఫ్ఓను బెదిరించిండు, నువ్వు నాకు ఆ భూములు ఇస్తావా లేకపోతే నిన్ను జైల్లో పెట్టాలని అని బెదిరించిండు. బెదిరిస్తే ఆయన పారిపోయింది ఎల్ఎన్టీ వాడు. ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తి మీద ఉన్న 14,000 కోట్ల అప్పు మొత్తం రాష్ట్ర ప్రజల మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. జీవించే హక్కును కాలరాసే ఎస్ఐఆర్ నిబంధనలు సవరించాలని కోరుతూ కాంగ్రెస్ లెఫ్ట్ తెలంగాణ జనసమితి హైదరాబాద్లో భారీ ర్యాలీ చేపట్టాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు కొనసాగే ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, సిపిఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు, సిపిఎం నేత జాన్ వెస్లీ, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. సెక్యులర్ ఓటు బ్యాంక్ను తొలగించే కుట్రలో భాగంగానే ఎస్ఐఆర్ అమలు చేస్తున్నారని వారు ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా లేని సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఎస్ఐఆర్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. బంగాల్ తర్వాత పంజాబ్, తెలంగాణలను బీజేపీ లక్ష్యం చేసుకుందన్నారు. ఈ అంశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం బీఆర్కే భవన్లో ఎన్నికల కమిషన్కు నేతలు వినతి పత్రం అందజేశారు. ఎవడైతే మీనాక్షి నటరాజన్ గారికి పోటీగా బీజేపీ తరఫున నిలబడ్డాడు అతన్ని గెలిచినట్టుగా డిక్లేర్ చేశాడు. రిటర్న్ గా ఏమో నామినేషన్ ఫామ్ ను రిజెక్ట్ చేశాడు, అతను గెలిచినట్టుగా ఇది ఇవాళ తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. రేపు వచ్చేటటువంటి భారత ప్రభుత్వంలో
రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం తథ్యం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఇళ్లు కూల్చే పని పెట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మంలో ఆయన భూ నిర్వాసితులను కలుసుకున్నారు. రఘునాథపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని 218 సర్వే నంబర్లో ప్రభుత్వం గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి తిరిగి తీసుకుంటూ ఉండడంపై బాధితులు మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ ఆధ్వర్యంలో హరీష్ రావును కలిశారు. వారి గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో వెలుగుమట్లలో పేదల గుడిసెలు కూల్చి పరువు పోగొట్టుకున్న ప్రభుత్వానికి బుద్ధి రాలేదని చురకలు అంటించారు. ఇప్పుడు రఘునాథపాలెంలో పేదల స్థలాలు లాగేసుకుంటున్నారని ఆక్షేపించారు. ప్రపంచంలో హిట్లర్ను ఆదర్శంగా తీసుకునే ఒకే ఒక్క నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇండ్లు ఇవ్వాలి, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ఎవరైనా తెలుసో తెలియకో కబ్జాలుంటే పట్టాలు ఇవ్వాలి. కానీ వీళ్ళది చెప్పేదేమో ఇందిరమ్మ రాజ్యం, చేసేదేమో హిట్లర్ రాజ్యం. అసలు ఈ రెవెన్యూ మంత్రి, మీ జిల్లా మంత్రి, జిల్లాలో మనకు ఎవరన్నా ఒక మంత్రి ఉంటే ఏమనుకుంటాం, నాకు ఆసరైతాడు, మావోడే మంత్రి అయిండు, మాకు సాయం చేస్తాడు, మాకు బలంగా ఉంటాడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమైపోయింది, రక్షించేవాడే భక్షించేవాడుగా మారిపోయింది. కాపాడవలసిన వాడే రక్షకుడే భక్షకుడైపోయిన పరిస్థితి ఏర్పడ్డది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. యూరియా యాప్ రద్దు చేయాలన్న డిమాండ్తో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నాకు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయంలో బంజారాహిల్స్ నివాసం వద్దే ఆపివేశారు. ప్రశాంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేయటాన్ని కేటీఆర్, హరీష్ రావు ఖండించారు. ప్రశాంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి సంఘీభావం తెలిపిన కేటీఆర్ రైతుల తరపున ప్రశ్నించే నాయకులను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యూరియా యాప్ రద్దు చేయాలని ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, నువ్వు మా గొంతు నొక్కినా సరే, మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే, మరి నీకు రైతుల తిరుగుబాటు మాత్రం తప్పదు. తప్పకుండా మరి నీకు బుద్ధి చెప్తారు. ఇవన్నీ కూడా మానేసుకొని రైతులకు యూరియా సప్లై చేయడంలో దృష్టి పెట్టు. ఆ యాప్ను రద్దు చేసి యూరియా విరివిగా అందుబాటులో ఉంచడంలో దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు సంబంధించి 34,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి 35,000 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. అమరావతి పరిధిలోని ఉండవల్లి ప్రాంతంలో 426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు సమ్మతి తెలిపింది. అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలిచ్చే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలిచ్చే ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. అమరావతి భూ సమీకరణ ప్రక్రియ కోసం 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు ఆమోదం లభించింది. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు హేతుబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. పాస్టల్ను అడ్డుపెట్టుకుని వైసీపీ అధ్యక్షుడు జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఐఏఎస్లు సైతం జగన్ మాటలు విని జైళ్లకు వెళ్లారని గుర్తు చేశారు. నేరస్తులను తయారు చేసే కర్మాగారం వైసీపీ అయితే నాయకులను తయారు చేసే కర్మాగారం టీడీపీ అని తెలిపారు. చరిత్రలో కాపులకు రిజర్వేషన్ చంద్రబాబు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేసిన ఘనత జగన్ సొంతమని నిమ్మల దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను విడగొట్టేందుకు గొడ్డలి పార్టీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. జగన్ కబంధ హస్తాల్లో వైసీపీలోని కాపు నేతలు ఇరుక్కున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికీ కలిసే ఉంటారని నిమ్మల స్పష్టం చేశారు. 2024 సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి ఓటమిని సవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరాశ నిస్పృహలతోటి కుట్రలు కుతంత్రాల ఎజెండాగా పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో సిట్ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుంది. నాగరాజు మద్దతుదారుల నినాదాల మధ్య పోలీసు వాహనంలో ఎక్కించుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్కు తరలించింది. నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా ఈ వ్యవహారంపై ఆయన్ను అదుపులోకి తీసుకునే ముందు కొన్ని ఆధారాలు సేకరించింది. కృష్ణలంక స్టేషన్ సిబ్బంది సహా సాయికృష్ణ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేసింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 టాస్క్ ఫోర్స్ కృష్ణలంక కానిస్టేబుల్తో కూడిన బృందాన్ని విచారించింది. టాస్క్
టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ లతా కుమారిని ప్రశ్నించింది. సాయికృష్ణ మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేశారని అతని తల్లి ఆరోపించగా అక్కడ విచారించారు. కృష్ణలంకలోని స్వర్గపురికి వెళ్లి ఆయా తేదీల్లో దహనం చేసిన మృతదేహాల వివరాలను పరిశీలించారు. ఆపరేటర్ భాష, కాటికాపరి శివ మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 23 నుంచి 26 వరకు అంత్యక్రియలు జరిగిన అనాథ శవాల వివరాలు తీసుకున్నారు. వీరందరి వాంగ్మూలాలు క్రోడీకరించుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వం పొందాలని కలలు కనే వలసదారులకు అమెరికా పౌరసత్వ వలసల సేవల విభాగం USCIS భారీ షాక్ ఇచ్చింది. అమెరికా పౌరసత్వ దరఖాస్తు ఫీజును ఏకంగా 75% మేర పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పౌరసత్వం కోసం సమర్పించే పేపర్ అప్లికేషన్ ఫామ్ N-400 దరఖాస్తు ఫీజును ప్రస్తుత $760 నుంచి $1,330కు పెంచనున్నారు. అంటే దరఖాస్తుదారులు ఇకపై అదనంగా మరో $570 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆన్లైన్ అప్లికేషన్ $710 నుంచి $1,280లకు పెరగనుంది. అనంతరం దరఖాస్తు తిరస్కరణకు గురైతే అప్పీల్ చేసుకునేందుకు ఉపయోగించే ఫామ్ N-336 ఫీజును కూడా భారీగా పెంచింది. ప్రస్తుతం ఈ రుసుము $830 ఉండగా $1,475లకు పెంచాలని ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఫెడరల్ పేదరిక రేఖ కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి కల్పిస్తున్న ఫీజు రాయితీలను, మినహాయింపులను కూడా ఈ కొత్త నిబంధనల ద్వారా పూర్తిగా ఎత్తివేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన, ఇమిగ్రేషన్ సిస్టంలో భద్రతా తనిఖీలకు అవుతున్న ఖర్చును భర్తీ చేసుకునేందుకే ఈ ఫీజులను పెంచుతున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన తర్వాత 60 రోజులు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. పబ్లిక్ ఫీడ్బ్యాక్, భాగస్వామ్య పక్షాల స్పందనను సమగ్రంగా పరిశీలించిన తరువాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కొలీజియం ద్వారా న్యాయమూర్తుల ఎంపిక విధానం న్యాయ సమీక్షకు అతీతమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జడ్జీల నియామక ప్రక్రియ సమాచార హక్కు చట్టం కిందకు రాదని తేల్చి చెప్పింది. కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకుని కొత్త సమస్యలను కొని తెచ్చుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జడ్జీల ఎంపిక పూర్తిగా కొలీజియం అంతర్గత సంతృప్తిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందే హక్కు ఎవరికీ లభించదన్న ధర్మాసనం కొలీజియం దృష్టిలో అభ్యర్థి యోగ్యత, అర్హత మాత్రమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపాక దానిపై న్యాయపరంగా మళ్లీ చర్చలు లేదా వాదనలు జరపడానికి వీల్లేదని జస్టిస్ బివి నాగరత్న స్పష్టం చేశారు. తనకంటే జూనియర్లకు పదోన్నతి కల్పించారంటూ హిమాచల్ ప్రదేశ్ న్యాయాధికారి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. కొలీజియం వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియడంతో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖల సహాయ మంత్రిగా జార్జ్ కురియన్ బాధ్యతలు నిర్వర్తించారు. జార్జ్ కురియన్ రాజీనామాతో కేంద్ర మంత్రిమండలిలో క్రైస్తవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1987 బీజేపీలో చేరిన జార్జ్ కురియన్ పార్టీలో వివిధ పదవులను నిర్వహించారు. 2016 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. రాజ్యసభ సభ్యుడిగా జార్జ్ కురియన్ పదవీకాలం ఈ నెల 21నే ముగిసింది. ఇటీవల జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో బీజేపీ ఆయనను తిరిగి నామినేట్ చేయలేదు. ఫలితంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరో కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు రాజ్యసభ పదవీకాలం కూడా ఈ నెల 21తో ముగిసింది. దేశంలో టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నీట్ యూజీ పునః పరీక్షను దృష్టిలో పెట్టుకుని కేంద్రం విధించిన తాత్కాలిక నిషేధం ముగియడంతో గూగుల్ సంస్థ ప్లేస్టోర్లో టెలిగ్రామ్ యాప్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. నీట్ యూజీ నకిలీ ప్రశ్నపత్రాల వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ కేంద్రం టెలిగ్రామ్పై ఈ నెల 22 వరకు నిషేధం విధించింది. యాప్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను ఈ నెల 30 వరకు నిలిపివేయాలని టెలిగ్రామ్ను ఆదేశించింది. నిషేధం విధించడానికి ముందు కేంద్ర ప్రభుత్వ అధికారులు టెలిగ్రామ్ ప్రతినిధులతో సమావేశమై తమ ఆందోళనలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వారి నుంచి స్పందన లేనందునే నీట్ యూజీ పునః పరీక్ష పూర్తయ్యే వరకు యాప్పై నిషేధం విధించారు. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష అసమానతలను సృష్టిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. నీట్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు కేటాయించాలని పునరుద్ఘాటించారు. ఈ మేరకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిచ్చిన విజయ్ తమిళనాడులో ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావించిన విజయ్ 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద ఘటన తనను ఎంతో వేదనకు గురిచేసిందని భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆ నెపాన్ని తనపై నెట్టడం దారుణమని, రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని ప్రశ్నించారు.
తాము ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వబోమని పరోక్షంగా డీఎంకే అధినేత స్టాలిన్ను విజయ్ విమర్శించారు. ప్రతి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడమే తమ విధానమని వివరించారు. తమ ప్రభుత్వం డీఎంకే దయాదాక్షిణ్యాలపై ఆధారపడి నడుస్తోందన్న ఆరోపణల్ని విజయ్ కొట్టిపారేశారు. ప్రజల ఆశీస్సులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని స్పష్టం చేశారు. తమకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే డీఎంకేకు ఎందుకు కోపం వస్తోందని ప్రశ్నించారు. విజయ్ ప్రసంగం కొనసాగిస్తుండగానే డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. లక్నో వాణిజ్య భవనం అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రమాదానికి కారణాలు పేర్కొంటూ 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. వెంటనే రంగంలోకి సిట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. భవన నిర్మాణ దశ నుంచి వివిధ శాఖలు ఇచ్చిన అనుమతులపై ఆరా తీశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 4గురిని అరెస్టు చేశారు. 2016లోనే అనుమతులు లేని కట్టడంగా గుర్తించి భవనం కూల్చివేతకు అధికారులు నోటీసులు ఇచ్చారు. సరైన విచారణ జరపకుండా నోటీసు ఇచ్చారని, ప్రణాళికకు అనుగుణంగానే నిర్మాణం చేపట్టామని పేర్కొంటూ అప్పటి భవన యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వును కోర్టులో సవాల్ చేసింది. తర్వాత 2 నెలలకే మున్సిపల్ అధికారులు కూల్చివేత ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. అటు భవనం కూల్చివేతకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. అనుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణకు ఆదేశించింది. మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం సూరారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ యువకుడి హత్య, మరో వ్యక్తి ప్రతీకార హత్యలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన శ్రీధర్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ పాత కక్షలతో నిన్న ఆటోతో ఢీకొట్టి హత్య చేశాడు. ఈ క్రమంలో మూసాయిపేటలోని ఓ దాబా వద్ద శ్రీధర్ బంధువులకు ప్రభాకర్ తండ్రి యాదగిరి కనిపించగా ఆగ్రహంతో అతనిపై దాడి చేసి చంపారు. యాదగిరి మృతదేహాన్ని బండరాయికి కట్టి హల్దీ వాగులో పడేశారు. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోస్ట్మార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో యాదగిరి మృతదేహం, తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీధర్ మృతదేహం ఉంది. ఈ నేపథ్యంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సూరారం సహా 2 ఆసుపత్రుల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి క్షేత్రంలోని ఉప ఆలయమైన మహంకాళి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో దుండగులు అమ్మవారి ఆలయం గేటు ధ్వంసం చేసి వెండి కిరీటం, హుండీని ఎత్తుకు వెళ్లారు. ఉదయం 4 గంటల సమయంలో నిత్య పూజలు నిర్వహించడానికి వచ్చిన పూజారి గుడి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి అధికారులకు తెలియజేశారు. అధికారుల ఫిర్యాదుతో ఆలయానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సైతం రంగంలోకి దిగాయి. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆలయానికి చేరుకుని దోపిడీపై ఆరా తీస్తున్నారు. వ్యాస గుడి వద్ద దుండగులు హుండీ పడేసి వెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. అమ్మవారిపై బంగారు ఆభరణాలు చోరీ జరగలేదని ఆలయ ఈవో అంజనీదేవి తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని తెలిపారు. ఆలయంలో చోరీ దృష్ట్యా నేడు జరగాల్సిన హుండీ లెక్కింపును అధికారులు వాయిదా వేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పరవాడలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో ఒకసారిగా మంటలు చెలరేగి 2 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అగ్నికీలలను 2 అగ్నిమాపక వాహనాలతో అదుపు చేశారు. దుర్ఘటనలో త్రినాథ్ వెంకటేష్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్యుతాపురం వాసులని వెల్లడించారు. పరవాడ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందడంపై లోకేష్ సహా పలువురు మంత్రులు విచారం వ్యక్తం చేశారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. ఇప్పటికిప్పుడు పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సిఆర్డీఏ పరిధిలోని పశ్చిమ బైపాస్పై వెంకటపాలెం వద్ద టోల్ ప్లాజా యాజమాన్యం తీరును నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపైకి వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు వెసులుబాటు ఉన్నప్పటికీ యూటర్న్ మూసివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్లోకి ప్రవేశాన్ని మూసివేసి టోల్ దాటేలా ఏర్పాటు చేయడంపై ప్రజలు మండిపడ్డారు. ప్రజలతో పాటు లాయర్లు, సచివాలయ ఉద్యోగులు కూడా నిరసనకు దిగారు. గొల్లపూడి వైపు నుంచి వచ్చి సీడ్ యాక్సెస్ రహదారి ఎక్కాలంటే టోల్ పడేలా సిబ్బంది తీరు ఉందని మండిపడ్డారు. టోల్ ప్లాజా యాజమాన్యం తీరును నిరసిస్తూ రోడ్డుపై నిరసన చేపట్టగా పశ్చిమ బైపాస్పై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులతో చర్చలు జరిపారు. రాజధానికి 20 కిలోమీటర్ల పరిధిలోని అన్ని వాహనాలకు ఉచిత టోల్ గేట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకసారి టోల్ గేట్ దాటి మళ్లీ యూటర్న్ తీసుకుంటే 2 సార్లు టోల్ వసూలు చేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. తమకు న్యాయం జరగకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎంత టెన్షన్ తో బండి కొట్టాలి అది కూడా ఉండాలి బండి సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఇంకా రావట్లేదండి మీ మేనేజర్ గారు. మీ టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేస్తే ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఏం చేస్తారు
तैयार అంతర్జాతీయ మార్కెట్లో చమురు సెగలతో అల్లాడుతున్న భారత్కు భారీ ఊరట లభించనుంది. ఇరాన్ ముడి చమురు ఉత్పత్తి, అమ్మకాలు, దిగుమతులపై ఆంక్షలను యుఎస్ తాత్కాలికంగా ఎత్తివేసింది. ఆగస్టు 21 వరకు లావాదేవీలు నిర్వహించుకునేలా 60 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్న వేళ టెహ్రాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల లావాదేవీలపై అమెరికా ట్రెజరీ విభాగం తాత్కాలిక జనరల్ లైసెన్స్ జారీ చేసింది. షిప్పింగ్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాలకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తున్నట్లు పేర్కొంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA తనిఖీలకు ఇరాన్ అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇది శాశ్వత ఎత్తివేత కాదని, ఇరు దేశాల మధ్య నమ్మకం పెంచే చర్యగా నిపుణులు భావిస్తున్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో అదనపు చమురు మార్కెట్లోకి వస్తుందన్న అంచనాల మధ్య అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దక్షిణ లెబనాన్లో సైనిక ఆపరేషన్ను నిలిపివేస్తేనే అమెరికాతో చర్చలు ముందుకు సాగుతాయని ఇరాన్ చెబుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. లెబనాన్పై సైనిక ఆపరేషన్ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. హెజ్బొల్లా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి దక్షిణ లెబనాన్లో సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ఆర్మీ చీఫ్ జనరల్ స్టాఫ్ ఎర్ జమీర్ ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ పౌరులు, సైనికులకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి తమ సైన్యం చర్యలు తీసుకుంటూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని, దక్షిణ లెబనాన్లో తమ పట్టును నిలబెట్టుకుంటామని వారు తేల్చి చెప్పారు. లెబనాన్లో దాడులను నిలిపివేసేందుకు సమన్వయ సెల్ ఏర్పాటుకు అమెరికా, ఇరాన్ మధ్య నిన్న అంగీకారం కుదిరింది. ఈ దశలో లెబనాన్పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ప్రపంచ శాంతికి ప్రయత్నిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్కు అగ్రరాజ్యం నుంచే గట్టి షాక్ తగిలింది. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్, ఖతార్లపై రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ మండిపడ్డారు. ఆ రెండు దేశాలకు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం సహా నిధులు సమకూర్చిన చరిత్ర ఉందని రిపబ్లికన్ సెనేటర్లు విమర్శించారు. అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్ దశాబ్దం పాటు ఆశ్రయం కల్పించిందంటూ టిమ్ షీహీ గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఖలీర్ ఉగ్రవాద సంస్థలకు మనీ లాండరింగ్ ద్వారా నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. అమెరికాపై దాడులకు పాల్పడిన వ్యక్తికి నిధులు సమకూర్చడం సహా ఆశ్రయం కల్పించిన చరిత్ర పాక్ సొంతమని రిక్ స్కాట్ విమర్శించారు. అలాంటి దేశం చర్చల్లో నిష్పాక్షికంగా ఎలా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పాక్, ఖతార్ ఉన్నట్లే అమెరికా తరపున UAE, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ పాక్ ఆర్మీ చీఫ్పై ప్రశంసలు కురిపించిన గంటల్లోనే సొంత పార్టీ ఎంపీలే పాక్పై విమర్శలు చేయటం చర్చనీయాంశమైంది. వడగాల్పుల తీవ్రతకు ఫ్రాన్స్లో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు చేరగా బయటకు రావాలంటే జంకుతున్నారు. రాబోయే వారం రోజులు పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని ఫ్రాన్స్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి వేళల్లో తీవ్ర ఉక్కపోత ఉండనుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలతో ఫ్రాన్స్ వ్యాప్తంగా 1300కు పైగా పాఠశాలలను మూసివేశారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు స్థానికులు బీచ్లకు తరలి వెళ్తున్నారు. ఫుట్పాత్ల వెంట స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. స్పెయిన్, జర్మనీ, బెల్జియం దేశాల్లో కూడా 35 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 12 నెలల్లో సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు టెక్ దిగ్గజం ఒరాకిల్ తన వార్షిక నివేదికలో తెలిపింది. AIని తమ కార్యకలాపాల్లో భాగం చేసినందునే ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఉండనుందని వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపు సహా పునర్వ్యవస్థీకరణ చర్యలతో 12 నెలల్లో సుమారు 15,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు వివరించింది. ఇందులో తొలగించిన ఉద్యోగులకే అధికంగా వెచ్చించినట్లు ఒరాకిల్ తెలిపింది. సాఫ్ట్వేర్ సహా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలందించే ఒరాకిల్ సంస్థ OpenAI, మెటా వంటి దిగ్గజ AI కంపెనీల కోసం డేటా సెంటర్లను నిర్మిస్తోంది. AI మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ఈ ఏడాది $50 బిలియన్ వ్యయం చేయాలని భావిస్తున్నట్లు గతంలో ఒరాకిల్ తెలిపింది. గత ఏడాది మేలో ఒరాకిల్లో 162,000 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 141,000కు తగ్గింది. ఉత్తరప్రదేశ్ అయోధ్య రామాలయం విరాళాలు, నిధుల దుర్వినియోగ ఆరోపణలపై విచారణ జరిపిన సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. లక్నో డివిజన్ పోలీస్ కమిషనర్ విజయ్
విశ్వాస్ పంత్, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్కు నివేదిక అందజేశారు. ఈ మేరకు తెలిపిన అధికార వర్గాలు సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించాయి. ఆలయ సిబ్బంది, ట్రస్ట్ నిర్వాహకులను పలుమార్లు సిట్ విచారించింది. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీ తొలగించినట్లు గుర్తించింది. ఆ ఫుటేజీ పునరుద్ధరించేందుకు పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది. విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో విచారణ జరపాలని ఆలయ ట్రస్ట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే యోగి సర్కార్ 3 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. అయోధ్య రామాలయ నిర్వహణ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా సూచించారు. రామాలయంలో నిధుల అవకతవకలపై వచ్చిన ఆరోపణలు భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడం సహా ఆలయ పరిపాలనా వ్యవస్థలో లోపాలను కళ్లకు కట్టాయని చెప్పారు. ఐర్లాండ్ సహా ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా 2 టీ20 సిరీస్లకు అతడు అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఆఫ్ఘన్తో జరిగిన వన్డే సిరీస్లో నితీష్ గాయపడ్డాడు. తరువాత ఎంఆర్ఐ స్కానింగ్ చేయగా తొడ కండరాలకు గాయమైనట్లు తేలింది. ఈ మేరకు అతన్ని ఐర్లాండ్ సహా ఇంగ్లాండ్లో పర్యటించే జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది. తదుపరి వైద్య పరీక్షలు, పునరావాసం కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లాలని ఆదేశించింది. నితీష్ రెడ్డి గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 4 వారాలు అవసరమని వైద్యులు తెలిపారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని నితీష్తో భర్తీ చేయాలని జట్టు యాజమాన్యం భావించగా ఇప్పుడు అతడికి గాయం కావడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. ఐర్లాండ్ పర్యటనలో భారత్ 2 టీ20లు ఆడనుంది. ఈ నెల 26న బెల్ఫాస్ట్లో తొలి మ్యాచ్ ఆడుతుంది. ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ మెట్రోపై కేంద్ర మంత్రులతో ఫలించిన రేవంత్ చర్చలు. రుణ సేకరణకు కన్సల్టెంట్ను నియమించాలని ఉమ్మడి నిర్ణయం. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో కాంగ్రెస్ లెఫ్ట్ ర్యాలీ. జీవించే హక్కును హరించే నిబంధనలు మార్చాలని కేంద్రానికి నేతల డిమాండ్. ఏపీలో 34,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అమరావతిలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు. సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ ముందడుగు. సిఐ నాగరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న దర్యాప్తు అధికారులు. కొలీజియం ద్వారా జడ్జిల ఎంపిక విధానం న్యాయ సమీక్షకు అతీతమన్న సుప్రీంకోర్టు. సమాచార హక్కు చట్టం కిందకు రాదని వెల్లడి. ఇరాన్ ముడి చమురు ఉత్పత్తి, అమ్మకాలపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా. 60 రోజులు లావాదేవీల నిర్వహణకు అనుమతి. అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందాలనుకునే వారికి భారీ షాక్. దరఖాస్తు ఫీజును 75% పెంచేందుకు సిద్ధమైన ప్రతిపాదనలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.